అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ మరో వివాదానికి తెరతీశారు. ఆయన ఫోన్ కాల్ ఆడియోలతో అనంతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పై బండ బూతులు తిట్టినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం, ఇక ఆ ఆడియోలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాయిస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నేత గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి జూనియర్ ఎన్టీఆర్ బూతులు తిట్టారు. ఆ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు అనంతపురం జిల్లాలో చర్చానీయాంశమైంది. లోకేష్ సారును అనేంత టోడా అంటూ కూడా ఎన్టీఆర్ పై ఫైర్ అయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ సినిమాను ఆడనివ్వనంటూ కూడా హెచ్చరించారు. సినిమా ఆడదు అంటూ మాట్లాడారు. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా అంత వాడితే ఏ అన్నది వేయలేదు నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, మనకి పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు, సినిమా ఆడదు. ఇక ఈ ఆడియో విన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వైఖరిపై మండిపడుతున్నారు. మా హీరోని తిడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన సినిమా ఆడనివ్వవా అని ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఆయన ఫ్లెక్సీలను చింపేశారు. తన వ్యాఖ్యలను దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మీకు మా హీరోకు ఎటువంటి సంబంధం లేని దాంట్లోకి మా హీరోని గెలుపుకున్నారు. మీరు మా అభిమానం ఏంటో మా సత్తా ఏంటో మేము చూపిస్తున్నాము. తొందరలో అది కూడా చూస్తారు. మా అభిమానులు మీ టీడీపీకి ఓట్లు లేకపోతే మీరు ఎమ్మెల్యే కాలేరు, అది గుర్తించుకొని మాట్లాడాలని మేము ఇంకోటిసారి మీకు విన్నవంగా చెప్తున్నాము. రేపు కన్వీనర్లు మీటింగ్ కూడా ఉంది అనంతపురంలో. సో మీరు ఖచ్చితంగా 4 గోళ్ల మధ్యలో ఉండి క్షమాపణ కొడితే మేము ఒప్పుకోము. ఈ వాయిస్ నాది కాదని మీరు చెప్తున్నారు. ఈ వాయిస్ మీదని మా కాడ ప్రూఫ్తో సహా ఉందండి. ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మా కాడ. వాయిస్ రికార్డు మా కాడ ఉందండి. సో వాయిస్ రికార్డు మా కాడ ఉంది కాబట్టి మీదే వాయిస్ అని మేము 100% మీకు గుర్తిస్తున్నాం. నీ వాయిస్నే, ఇది నీ వాయిస్ మాది కాదు అని ఉన్నంత మాత్రాన మీరు యాడో ఉండి మాట్లాడితే మేము ఒప్పుకోము. బహిరంగంగా రేపు మా నరేంద్ర అన్న కన్వీనర్ ఆధ్వర్యంలో, మా రాయలసీమ తిరుపాల్ గారి ఆధ్వర్యంలో, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరాలని మేము కోరుచున్నాం. అవి ఫేక్ అయితే ఇంటి దగ్గర పకడ్బందీగా పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టుకోడు ఒకటి. ఇంకోటి రాజకీయాల పట్ల మీకు 1,00,000 ఉండొచ్చు. మా అన్న ఏ రోజు రాజకీయాల్లో మిమ్మల్ని తలదూర్చి ఏ రోజు మాట్లాడలేదే. మీరు పలానా ఇది చేస్తున్నారని చెప్పి ఏ పొద్దుకైనా కట్టెకాలే అంతవరకు మా అన్న మీ రాజకీయంలోనే కాదు తెలుగుదేశం పార్టీ నాది అని చెప్పి అతను దారిలో అతను ఏదో సినిమాల్లో ఉన్నాడు. మా అన్న మీ రాజకీయాల పరంగా రాలే. ఒకవేళ రావాలనుకొని వచ్చింటే ఈ పొద్దుటికి మీరు ఎమ్మెల్యేలుగా ఇంకో రకంగా ఉందరో మా అన్న సీఎం ఎన్టీఆర్ అయింది కదా. అదేవిధంగా మా అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తరపున నుంచే మీకు తెలుగుదేశానికి ఓట్లు పడినాయి. గుంటూరు నగరంలోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరువీధి హరికృష్ణ హెచ్చరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. అనంతరం దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటంపై కోడిగుట్లతో దాడి చేసి దగ్గుపాటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. మొదట్లో మౌనం పాటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వివాదంపై రియాక్ట్ అయ్యారు. ఆ ఆడియో తనది కాదని, అదంతా రాజకీయ కుట్రలో భాగమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ ఆడియోల వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసు నొచ్చుకునుంటే క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఆడియోలపై జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా ఈ సీన్లో మాజీ మంత్రి నటి రోజా ఎంట్రీ ఇచ్చారు. పాలిటిక్స్ లో ఉన్న వాళ్లకు సినిమా వాళ్లతో ఏం సంబంధం అని క్వశ్చన్ చేశారు మాజీ మంత్రి రోజా. ఒక ఎమ్మెల్యే సినిమా ఆడనివ్వను అంటే తప్పు అన్నారు. సినిమా బాగుంటే ఆడుతుందని, లేదంటే ఆడదని చెప్పారు. ఓవరాల్ గా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధమవుతున్నారు. సోమవారం రాయలసీమలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్లు భేటీ అవుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానుల డిమాండ్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి మళ్లీ రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి. ఓవరాల్ గా ఈ ఇష్యూపై అటు పార్టీ అధినాయకత్వం కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.